వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ కానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు, మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. హలో నమస్తే, వెల్కమ్ టు జిందగీ మ్యాక్స్. ఇక ఎట్లా ఉన్నారు? ఈరోజు మార్కెట్ చేసేట ఏంటి? ఇక ఓవరాల్గా చూస్తే ఈరోజు కూడా మార్కెట్ అయితే సరే కొంచెం డౌన్కి అయితే వచ్చింది. ఓకే, ఇది కొంచెం ట్రేస్మెంటే కంటే ఇక మార్కెట్ మొత్తం పైకి ఎక్కుతూ పోదు కదా, అక్కడక్కడ కొంచెం ఆగి మళ్ళీ పైకి వెళ్తుంటుంది. లేదంటే ఇక అంతకంటే వెళ్ళదు అన్నప్పుడు 1-2 రోజులు అక్కడ వెయిట్ చేసి మళ్ళీ పడుతూ ఉంటుంది. సరే ఇప్పుడైతే కొంచెం మూమెంటం జస్ట్ పాజ్ అయితే ఇచ్చింది. ఈరోజు కొంచెం మార్కెట్ నష్టాల్లో అయితే ముగిసింది. సరే ఇది పెద్ద అదేం కాదు, ఎందుకంటే ఎంతో రికవర్ అయిపోయింది మార్కెట్ కాబట్టి ఈరోజు కొంచెం రిట్రేస్మెంట్ అనేది వచ్చింది. ఓకే, అది కూడా చూడవచ్చు మనం. నేను బ్యాంక్ నిఫ్టీలో పెట్టిన ఇక్కడ ఒక లెవెల్ ఎగ్జాక్ట్ అక్కడికి వచ్చి అది రిట్రేస్ అయింది. ఇక సెన్సెక్స్తో పాటు నిఫ్టీ అయితే సెన్సెక్స్ ఈరోజు పెద్ద మన లెవెల్స్ ఏం సపోర్ట్ చేయలేదు కరెక్ట్, కానీ నిఫ్టీలో కొంచెం వరకు అయితే అంతవరకు రాలేదు. పైనుంచే మళ్ళీ అక్కడి నుంచి పైకి అయితే వెళ్ళింది. సరే ఇవి మొన్నటి లెవెల్స్ అక్కడ పక్క పెడితే నెక్స్ట్ రేపు ఏం కావచ్చు అనేది చూస్తే నేను లెవెల్స్ ఇక్కడైతే ఏం మార్చలేదు. ఎందుకంటే ఈరోజు మన లెవెల్స్ ఏవి కూడా ఎక్కువ టచ్ కాలేదు కాబట్టి అవే లెవెల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఈ 25,799 25,800 లెవెల్ ఏదైతే ఉందో ఇది టచ్ కావాలి. మార్కెట్ ఒకవేళ పెద్ద ఫాల్ రావాలి, ఇక్కడ నుంచి ఇంకా కొంచెం మళ్ళీ ఫాల్ రావాలంటే మాత్రం ఇది టచ్ కావాలి ఖచ్చితంగా. ఇది టచ్ కాలేదు. టచ్ కానంత వరకు అయితే మనకు ఆ మార్కెట్ అక్కడికే అయితే వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది ఈ 25,800 లెవెల్ టచ్ అయితే అక్కడ నుంచి మళ్ళీ కొంచెం కిందికి వస్తుండొచ్చు అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఇదైతే టచ్ కావాలి కంపల్సరీ. ఈ లెవెల్ టచ్ అయితేనే అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా కిందికి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఒకవేళ వస్తుందా ఏంటి అనేది చూస్తే అదైతే లెవెల్ అట్లే ఉంది. నేను దాన్ని అయితే ఏమీ చేంజ్ చేయలేదు కాబట్టి ఆ లెవెల్ ఇంకా ఇంపార్టెంట్ లెవెలే ఉంటుంది. కాబట్టి అది 25,800 లెవెల్ ఏదైతే ఉందో అదైతే ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఇక్కడ నుంచి ఒకవేళ ఫాల్ అనేది రావచ్చు. ఇక రేపు ఒకవేళ పైకోవాలంటే ఈ లెవెల్ టచ్ కావాలి మళ్ళీ 25,450 లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ టచ్ అయితే ఇక్కడ నుంచి చిన్నగా పైకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక కిందికి వెళ్ళి పైకోవాలంటే ఈ లెవెల్ బ్రేక్ కావాలి, ఈ లెవెల్ 2 కూడా కావాలి. సరే ఇవి చిన్న రెసిస్టెన్స్. ఒకవేళ పైన వస్తే పైన కనుక ఓపెన్ అయితే ఇవి సపోర్ట్లు అవుతాయి, కింద ఓపెన్ అయితే ఇవి కొంచెం రెసిస్టెన్స్ అయితే. ఇక్కడ కనుక ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి చిన్నగా పైకోవచ్చు. ఇంతవరకు ఈ దగ్గర ఈ 300 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెల్లమెల్లగా పోవచ్చు. పోయి ఇక్కడ నుంచి రియాక్షన్ వస్తే మళ్ళీ కొంచెం ఫాల్ అనేది కనిపిస్తుంది. ఇక లేదు పైకి వెళ్ళాలంటే ఈ లెవెల్ మాత్రం చాలా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ కావాలి. 25,800 స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ అయితే చూసుకోండి రేపటికి. 25,800 ఒకటి, 25,637 ఒకటి, 25,517 ఒకటి, 25,449 లెవెల్. ఇవి అయితే రేపటికి ఇంపార్టెంట్. ఇంకా కిందికి వస్తే ఇక్కడ వచ్చి రిజెక్షన్ వస్తే ఇంకా మంచిది మనకు. 25,231 వరకు వచ్చి రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి కాయిగా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ అయితే చూసుకోండి నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఇక ఆల్ టైమ్ హైకి వెళ్ళింది కదా, అక్కడ నుంచి కొంచెం రిట్రేస్మెంట్ అయితే అయ్యింది. ఓకే, ఇక్కడ 57,443 57,318 ఈ 2 లెవెల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో పైన కనుక ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటువంటి అవకాశమే ఉంటుంది ఈ రెండింటి పైన కనుక ఓపెన్ అయితే. లేదు ఇక్కడ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ 57,318 లెవెల్ 312 లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు రావచ్చు, మళ్ళీ 57,53 వరకు రావచ్చు. ఇంకా ఫాల్ కావాలంటే ఇది ఒక సపోర్ట్ ఉంది మళ్ళీ 56,789 లెవెల్. ఈ 2 అయితే సపోర్ట్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చినా ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చినా బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో మీ అనాలిసిస్ని బట్టి. ఇక సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ కూడా ఈరోజు పెద్ద మన లెవెల్స్ ఏవి టచ్ కాలేదు కాబట్టి అట్లే ఉన్నాయి. ఈ 84,261 84,653 ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వచ్చినా కానీ డౌన్ సైడ్ నేనైతే ప్లాన్ చేసుకుంటే ఇక్కడ 84,645 వరకు వెళ్ళి రిజెక్షన్ వచ్చినా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే 83,24 అన్న 82,331 ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా. ఇవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇవి ఇందులో ఉన్నంతసేపునే అయితే ట్రేడ్ ఒకవేళ సెన్సెక్స్లో ట్రేడ్ చేయాలంటే ఇది ఏదైనా బ్రేక్ కావాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికైనా రావాలి. ఇక్కడికి వచ్చిన బై ప్లాన్, ఇక్కడికి వచ్చిన బ్లై ప్లాన్, ఇక్కడికి వచ్చిన సెల్ ప్లాన్, ఇక్కడికి వచ్చిన సెల్ ప్లాన్ అనేది
చేసుకుంటూ ఉంటా. సరే చూడండి, అది ఇవి ఓన్లీ రిజెక్షన్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. మీ అనాలిసిస్ని బట్టి అయితే చూసుకోండి. ఇవి నేను చేసుకున్న ప్లాన్స్ అవి. మీ అనాలిసిస్ని బట్టి మీరైతే ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఎప్పటికైనా రిస్క్, కాబట్టి మీ ఓన్ అనాలిసిస్ తోటి మీరు ప్లాన్ అనేది చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అనాలిసిస్ వీటితోటి మీ ముందుకైతే వస్తాము. థ్యాంక్ యూ.